హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఈ వీడియో రెగ్యులర్గా మన ఛానల్లో ప్రతి వీడియో చూసే వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. మిగతా వాళ్ళకి టైం వేస్ట్ అయ్యిద్ది అనుకుంటే వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో రెండు విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ సేల్స్ రిలేటెడ్, సెకండ్ వన్ గివ్ అవే రిలేటెడ్. సో మీరు దేనికోసం అయితే వచ్చారో ఆ పార్ట్కైతే మీరు వెళ్ళిపోవచ్చు. ఇక టైం స్టాంప్స్ అయితే ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ సేల్స్ రిలేటెడ్ విషయానికి వస్తే ఒక 10 to 15 వీడియోస్ అయితే మన ఛానల్లో ఆగిపోయాయి. అంటే సేల్స్ ఇంకా రేపే స్టార్ట్ అవుతుంది, అంటే ఈరోజు midnight నుంచి స్టార్ట్ అవుద్ది. స్మార్ట్ వాచెస్ చాలా మంది అడిగారు, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కానీ వాషింగ్ మిషన్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, TWS 2000 ప్రజెంట్ టెస్ట్ జరుగుతుంది. నెక్ బ్యాండ్స్ అవ్వలేదు ఇంకా, స్క్రిప్ట్ వర్క్. SSDs కూడా ఉన్నాయి, టెస్ట్ చేస్తున్నా కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా అవ్వలేదు. చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి, కానీ సేల్ టైం కల్లా అన్ని వీడియోస్ తీసుకొద్దాం అనుకున్నా కానీ మీ ముందుకి తీసుకురాలేకపోతున్నాను. బట్ వీడియోస్ చిన్నగా అయితే వస్తాయి మన ఛానల్లో. ఇవన్నీ సేల్స్ ఉంది కనుక సేల్స్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు మన మెయిన్ ఛానల్లో 9 PM లైవ్కి అయితే వస్తున్నాము. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీకు స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్ అవ్వచ్చు, స్మార్ట్ వాచెస్, ఇవి నెక్ బ్యాండ్స్, SSDs, ఫ్రిడ్జెస్ అవ్వచ్చు, వాషింగ్ మిషన్స్ అవ్వచ్చు, ఎయిర్ ఫ్రైయర్స్ అవ్వచ్చు, ఇంకా చాలా హోమ్ అప్లయన్సెస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అవన్నీ మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ షీట్స్ అయితే రెడీ చేస్తాను. ఆ షీట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదా మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో మీకు ఆ లింక్స్ అన్ని పోస్ట్ అవుతాయి, వాటిని చూసైనా మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ 3 daysలో వీటిలో ఏమైనా ఆఫర్స్లో ఏమైనా తగ్గితే మంచి ప్రొడక్ట్స్, వాటిపైన నేను వీడియోస్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా వంతు కృషి అయితే నేను చేస్తాను మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి నెక్స్ట్ 3 daysలో. మంచి ప్రొడక్ట్స్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఈచ్ డిపార్ట్మెంట్లో. సో ఖచ్చితంగా ఈ 1 week యాక్టివ్ ఉండండి. ఇప్పుడే మంచి సేల్ అయితే మళ్ళీ మనకి రావు ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి. విష్ లిస్ట్లో పెట్టుకుంటారు కదా ప్రొడక్ట్స్, ఏమైనా కొనాలి అనుకున్నాం, ఇంట్లోకి అవసరమైన వస్తువులు మాత్రమే ఏమైనా కొనాలి అనుకుంటే ఈ సేలే మంచి ఇంపార్టెంట్ సేల్. సో ఈ సేల్లో మిస్ అవ్వకండి, మంచి ప్రొడక్ట్స్ ఏమైనా మీరు కొనాలి అనుకుంటే. ఇది సేల్స్ రిలేటెడ్ విషయానికి వస్తే, ఇంక నెక్స్ట్ గివ్ అవే రిలేటెడ్ విషయానికి వద్దాం. చాలామంది గివ్ అవే ఏమైంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమందికి తెలుసు, సెప్టెంబర్ 13వ తారీఖు నేను లైవ్కి వచ్చి ట్విట్టర్లో విన్నర్ని అయితే అనౌన్స్ చేశాను. Oppo Reno 14ది లైవ్గా అనౌన్స్ చేస్తున్న గివ్ అవే లింక్, ట్విట్టర్ లింక్ కూడా మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేశాను. చాలామంది చూశారు, అది కొంతమంది చూడలేదు అనుకుంటాను. ఒకసారి చూడండి ఆ వీడియో. అందులో నగిరి అవినాష్ నాయుడు, ఇతను గివ్ అవేలో విన్నర్గా అయితే వచ్చాడు. ఇతని మెయిల్ నేను కొంచెం బ్రైట్ చేసి చూపిస్తున్నాను మీకు, ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి తనకి. ఇతనికి మేము మెయిల్ చేయడం జరిగింది. సో అదృష్టం రూపంలో అతనికి గివ్ అవే వస్తే, స్టోరేజ్ రూపంలో అతనికి దురదృష్టం అయితే వచ్చింది. సో మేము పంపిస్తే చూడొచ్చు, అతనికి మెయిల్ ఐడి స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల అతనికి మెయిల్ అయితే వెళ్ళట్లేదు. సో ఈ వీడియో అతను ఎవరైనా చూస్తుంటే, మీరు ఏమైనా చూస్తుంటే ఫస్ట్ మీ స్టోరేజ్ క్లియర్ చేసుకోండి. జనరల్గా గూగుల్ అకౌంట్కి మనకి 15 GB వరకు ఫ్రీ డేటా వస్తుంది. చాలా మంది గూగుల్ ఫొటోస్ బ్యాకప్ చేసుకుంటారు, వాట్సాప్ చార్ట్స్ బ్యాకప్ చేసుకుంటారు, జీమెయిల్ ఇవన్నీ బ్యాకప్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్టోరేజ్ కనుక మనకి 15 GB కన్నా ఎక్కువ వెళ్ళిపోతే మనకి మెయిల్స్ అయితే రావు కొన్ని రోజుల తర్వాత. మీ గూగుల్ అకౌంట్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ వెళ్ళిందని చెప్పి మాకు చూపిస్తుంది. మీ స్టోరేజ్ క్లియర్ చేసుకోండి. 8 days అయింది మీకు మెసేజ్ పెట్టి, మీ నుంచి మాకు ఎటువంటి రిప్లై లేదు. ఒకవేళ ఈరోజు స్టోరేజ్ క్లియర్ చేసుకోండి, రేపు మీకు మళ్ళీ మేము మెయిల్ చేస్తాము. 48 hours లోపు మీ నుంచి మాకు ఏమి మెయిల్ రాకపోతే మళ్ళీ నేను ట్విట్టర్కి వచ్చి లైవ్గా గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ మొబైల్కి పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా, వాళ్ళలో ఇంకొక విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను. మళ్ళీ మీరు ఎన్నిసార్లు నాకు రిప్లై ఇచ్చిన 48 hours తర్వాత మళ్ళీ మీకు మొబైల్ అయితే నేను పంపించలేను, నేను ముందే చెప్తున్నాను. ఈ గివ్ అవేకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ తను రిప్లై చేయకపోతే నేను వెడ్నెస్డే ఈవినింగ్ మళ్ళీ ట్విట్టర్లో 4 PM లైవ్కి వచ్చి గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. ఇంకొకటి, చాలా మంది గివ్ అవే రిలేటెడ్ నాకు సోషల్ మీడియాలో మెసేజ్లు చేస్తున్నారు, మెయిల్స్ చేస్తున్నారు, అన్న నాకు ఇవ్వు గివ్ అవే, నాకు ఇవ్వు గివ్ అవే అని చెప్పి. అందరికీ గివ్ అవే నాకు ఇవ్వాలనే ఉంటుంది. సో అందరికీ నేను గివ్ అవే ఇస్తే నా పరిస్థితి ఫైనల్గా ఇలా అవుతుంది. సో జోక్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. సో నాకు ఇవి చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అన్న నేను పేదవాడిని, నాకు గివ్ అవే ఏమైనా మొబైల్ ఇవ్వు. కొన్ని కామెంట్స్ చూస్తాను, నాకు స్తోమత లేదు అయినా మీ అన్బాక్సింగ్ వీడియో చూస్తా అన్న, సాటిస్ఫై అవుతాను అని చెప్పి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అది చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అరే మన వాళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు మైండ్ సెట్ ఏంది ఇలా ఉంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండాలి కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉంటే లైఫ్లో నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మన పైన మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకి నమ్మకం లేకపోతే లైఫ్లో ఏది సాధించలేం మనం.
ఇవన్నీ మనుషులే కదా తయారు చేసింది. ఇప్పుడు ఫోన్ అవ్వచ్చు, విమానం అవ్వచ్చు, అన్నీ మనుషులే తయారు చేస్తారు. వాళ్ళకి ఒక మైండే ఉంటుంది. అందరి దగ్గర 24 గంటలు మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ఆలోచన ప్రభావమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను 40,000 ఫోన్ మీకు గివ్ అవే ఇస్తున్నాను. ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఆ ఫోన్ నాకు రావాలి అన్న ప్లీజ్ అన్న నాకు ఆ ఫోన్ ఇవ్వన్నా అని. ఆ మైండ్ సెట్ నుంచి మీ మైండ్ సెట్ ఎలా మారాలి అంటే, నువ్వు 40,000 ఫోన్ ఇచ్చేది ఏందన్నా, 80,000 ఫోన్ నేను కొనుక్కుంటాను, నేను కష్టపడతాను, కొనుక్కుంటాను, మన యూట్యూబ్ ఛానల్ కిందకే వచ్చి ఆ ఫోన్ ద్వారా నేను మీకు కామెంట్ చేస్తాను. అలా నువ్వు నా వీడియో కింద కామెంట్ చేస్తావో, నీ మైండ్ సెట్ అలా మారిపోయిందో, నీ యాటిట్యూడ్ అలా మారిపోయిందో, అప్పుడే నీ సక్సెస్కి నువ్వు పునాది వేసినట్టు. ఇప్పుడు నేను ఇచ్చే గివేవేస్ జస్ట్ మీకు ఒక లాటరీ లాగా, ఒక గిఫ్ట్ లాగా. అదే మనం కష్టపడి సంపాదించుకొని మంచి ఫోన్ ఒకటి కొనుక్కొని ఆ ఫోన్ మనం యూజ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. వీటితో మీకు ఆ ఫీలింగ్ అయితే రాదు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా కామెంట్ చేయండి. రెగ్యులర్గా చూసేవాళ్ళు జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి కామెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి. నాకు నోటెడ్ అవుతారు మీరు. ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. స్టార్టింగ్లోనే మనకి 1-2 వస్తున్నాయి. ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా 5 lakhs అవుతాం, 1 million అవుతాం. ఖచ్చితంగా మంచి మంచి ప్రొడక్ట్స్ నేను అయితే మీ ముందుకి గివ్ అవే రూపంలో తీసుకొస్తాను. చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ నేను అనౌన్స్ చేయకుండా మన రెగ్యులర్గా చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, కామెంట్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ మెయిల్ ఐడి అడిగి వాళ్ళకి నేను డైరెక్ట్ కొరియర్ చేసేస్తాను. జనరల్గా నేను చేసిన పాత వీడియోస్ నేనే చూసుకోను, నాకే చూడబుద్ధి కాదు, నేను ఎవరికి రికమెండ్ చేయను. కాకపోతే ఒక వీడియో రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే రికమెండ్ చేస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది వీడియో. ఆ వీడియో ఈ వీడియో ఎండింగ్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో మొత్తం చూడండి. అది చూసిన తర్వాత మీ మైండ్ సెట్ మారిపోద్ది ఖచ్చితంగా. ఒకవేళ మీ మైండ్ సెట్ మారి మీ లైఫ్లో ఏమైనా మీరు సాధించడానికి ఆ వీడియో ఉపయోగపడితే, ఫ్యూచర్లో ఏమైనా మీరు అనుకున్న కోరికలు ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా మన వీడియోస్ కిందకి ఏదో ఒక వీడియో కిందకి వచ్చి కామెంట్ అయితే చేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఈ రోజుల్లో మన సొసైటీలో ఉండే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను చాలామందిని చూశాను కదా, మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కనోడు నాశనం అయిపోవాలి. ఒకడు ఎదుగుతుంటే అసలు వాడు ఎలా ఎదుగుతున్నాడు, వాడు ఆ సక్సెస్ అవ్వడానికి వాడు ఎలా కష్టపడ్డాడు, సో మనం కూడా అలా కష్టపడదామని ఎవరికి ఉండదు. ఒకడు ఎదుగుతుంటే వాడిని ఎలా తొక్కేయాలి. ఎక్కువ మంది మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం మెంటాలిటీని మీ మైండ్లోకి రానివ్వకండి. పక్కన వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించడం మాని నీ గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచించు. ఖచ్చితంగా 1 సంవత్సరంలో నువ్వు నీ లైఫ్లో అద్భుతాలు చూడగలవు. అది 7 సంవత్సరాల క్రితం చేసిన వీడియో. నేను రీసెంట్గా చూశాను 2 days బ్యాక్. నాకు బాగా అనిపించింది, అందుకే చూడమని చెప్పి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీరు బలంగా అనుకోండి, ఖచ్చితంగా ఆ పని అయితే అయిపోయింది. ఆ పని అవ్వడానికి నేచరే మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకున్నది. సాయంత్రం లైవ్లో అయితే కలుద్దాం 9 PM. బై ఫ్రెండ్స్.